శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వతి నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఈరోజు మేషరాశి వారికి మార్చి మాసంలో ఎలా ఉండబోతుందో చెప్తున్నానండి. మేషరాశి వారికి ఈ మేషరాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఈ కుజుడు ఎవరి జాతకాల్లోనైనా ఒకవేళ కనుక మకర రాశిలో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. జాతకంలో నేను చెప్పేది గోచారంలో కాదు. జాతకం అనేది మన పుట్టగానే మన గ్రహ సంచారం ఎలా ఉందని నిర్ణయించబడుతుంది. అది స్థిరం, అది దాన్ని బట్టి జీవితం నడుస్తూ ఉంటుంది. ఒకవేళ కనుక మకర రాశిలో కనుక శని భగవానుడు లేక కర్కాటక రాశిలో ఉన్నాడు అనుకోండి, నీచత్వాన్ని పొంది ఆ ఒక కుజుడు ఇవ్వవలసిన ప్రతిఫలం ఇవ్వరు. కుజుడు అంటే చాలామందికి కుజదోషం అన్న భావం ఒకటే ఉంటుంది. కాదు, అత్యద్భుతమైన శక్తివంతుడు కుజుడు. కుజుడు కనుక ఉచ్చస్థానంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. పోనీ ఈ మార్చి మాసంలో ఎలా ఉండబోతుంది మేషరాశి వారికి? ఏ ఏ గ్రహాలు వారికి ఉపయోగకరంగా ఉన్నాయి, ఏ ఏ గ్రహాలు వారికి అనుకూలంగా లేదో విషయం చర్చిస్తాను. వీరికి రవి 10వ ఇంట ఉన్నాడు. రవి 10వ ఇంట ఉంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉద్యోగం కానీ ప్రాప్తిస్తుందండి. ఇకపోతే గురువు సహకరిస్తున్నాడు 2వ ఇంట. 2వ ఇంట గురువు ఉన్నప్పుడు మేషరాశి వారికి వివాహాలు తప్పనిసరిగా అవుతాయి. ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా వివాహాలు అవుతాయి. కేవలం ఒక 3 నెలలు మాత్రమే ఉంది వీరికి గురుబలము. ఇది మంచి అవకాశము. ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ, ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలనుకున్నా కానీ ఇది మంచి సమయము. ఈ సమయాన్ని పొడగొట్టుకోవద్దు. 3 నెలల తర్వాత గురువు వృషభం నుంచి మిథునంలోకి వస్తాడు. అప్పుడు గురుబలం ఉండదు. మేషరాశి వారికి చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. కాబట్టి నేను పదే పదే సూచిస్తున్నాను, మేషరాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి. 100% సక్సెస్ అవుతారు. ఇకపోతే శని 11వ ఇంట ఉన్నాడు. ఏకాదశ స్థానంలో శని ఉంటే ఎట్టి పనులైనా సింపుల్గా అయిపోతాయి. పదే పదే చెప్తున్నాను మేషరాశి వారికి, ఏకాదశ స్థానంలో కనుక శని భగవానుడు ఉంటే 3, 6, 11 స్థానాలలో మనకు 3 గ్రహాలు అనుకూలంగా ఉంటాయి. ఒకటి రాహువు, 2వది కేతువు, కుజుడు, అలాగే శని. వీరికి శని మనకి ఏదైతే ఇబ్బందిదాయకంగా చేస్తాడో, పనులన్నీ ఆలస్యంగా చేస్తాడో, మనం చెప్పులు ఎరిగెట్టి చేసి బట్టలు ఎరిగెట్టి చేస్తాడో అది కాకుండా శని కలిసి వస్తున్నాడు. కాబట్టి ఈ మేషరాశి వారికి అద్భుతంగా ఉండే అవకాశం ఉంది. దాంతోపాటు కేతు 6వ ఇంట ఉన్నాడు మేషరాశి వారికి. నేను ముఖ్యంగా సూచించేది ఏమిటంటే, అయ్యా మరి మేషరాశి వారి మరి మాకు మీరు చెప్పినట్టు జరగట్లేదు, ఈ జ్యోతిష్యం అనేది అబద్ధము అని చాలామంది నాకు చెప్తున్నారు. ఫోన్ కూడా చేశారు, గురుగారు మీరు మేషరాశి గురించి బాగా చెప్తున్నారు కానీ నాకు అలా జరగట్లేదు. దానికి కారణాలు ఏమిటో తెలుసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా ఉందా? మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా లేకపోతుంటే అది కాదు. ఎవరి పేరు మీదనో ఏదో రాసి అవుతే ఎలా అవుతుంది? కాదు కదా. మీ యొక్క పుట్టినప్పుడు సరి అయిన సమయము, సరి అయిన తేదీ, సరి అయిన జిల్లా ఉంటే అది ఖచ్చితంగా రాసిన వారు కనుక చక్కగా రాసేది ఉంటే మీ జీవితం అలానే నడుస్తూ ఉంటుంది. కొంతమందికి నామ నక్షత్రాల మీద నడుస్తాయి, అంటే తల్లిదండ్రులు పెట్టిన పేరు మీద చేస్తుంది. అది 100% జరగదు. అది కేవలం 50% వరకే నడుస్తుంది. అది కూడా వ్యాపారము, గృహానికే సరిపోతుంది, వివాహానికి పనికిరాదు. అది మనం ఖచ్చితంగా నిర్ణయాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు జాతకంలో పుట్టగానే రాయడం అంటూ ఉండి సరైన వాడు రాస్తేనే ఉంటుంది, లేకుంటే ఉండదు. అందుకనే సరిగ్గా లేక, నమ్మకం లేక జ్యోతిష్యం మీద ఒక అపనమ్మకంతో బాధపడుతూ ఉంటారు. నాది ఈ రాశ ఆ రాశ. కొంతమంది జన్మ నక్షత్రం ప్రకారంగా ఒక రాశిని తీసుకుంటారు, నామ నక్షత్రం ప్రకారంగా ఒక రాశిని తీసుకొని 2 రకాలుగా చూసి ఏది మంచిగా ఏది చెడని కన్ఫ్యూజ్లో ఉంటారు. అలా కాదు. జ్యోతిష్యం అనేది ఒక నిర్దిష్టమైన సబ్జెక్టు, మనకు ఖచ్చితమైన ఫలితాలు తెలియజేస్తుంది. దాన్ని అనుమానపడవలసిన అవసరం లేదు. నేను చెప్తున్నాను, జాతకం రాయబడి
ఇప్పటి వరకు మేషరాశిలో ఉన్న వారికి మాత్రం ఖచ్చితంగా ఇది శుభ పరిణామాన్ని ఇస్తుంది. జాతకం సరిగా లేక జాతకం రాయించుకోకుండా ఉన్నవారు జాతకాన్ని రాయించుకోండి ఒకసారి. ఏం పోతుందండి, ఒకసారి జాతకాన్ని రాయించుకుంటే ఆ పేపర్ మీ దగ్గర ఉంటుంది. ఏ నక్షత్రము, ఏ రాశి, ఏ దశ, అంతర్దశ ఏమిటి, మనం ఎప్పుడు ఏ పనులు చేయాలి, ఎందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, గ్రహాలు ఏమన్నా సంచారం సరిగ్గా ఉందా లేదా, గ్రహం నీచపడిందా లేదా, ఈ వివరాలను తెలుసుకున్నప్పుడు మనం దాన్ని ఒక మార్గం వైపు వెళ్ళి దాన్ని సరిచేసుకుంటూ వెళ్తే జీవితం బాగా ఉంటుంది కదా. కానీ లేదు మేము పని చేస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, అవుతలేదు. ఎందుకు అవుతుందండి? ఎంత కష్టపడ్డా కానీ పని జరుగుతలేదంటే దానికి ఏదో కారణం ఉంటుంది కదా. సక్సెస్ కావడానికి గోచారానికి సంబంధం ఉంది, జ్యోతిష్యానికి నీ సక్సెస్కు సంబంధం ఉంది. ఎంతోమంది జాతకాలను పరిశీలించిన తర్వాత నేను చెప్తున్నాను, ఊరికే ఊసిపోయిన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు నేను. ఇది ఫలానా ఎందుకు వివాహం అయితే లేదంటే దానికి తక్కువ కారణం ఉంటుంది. ఆ కారణాన్ని కనుక సరి చేసుకునేంటే అద్భుతంగా ఉంటుంది. వివాహం కానీ, వ్యాపారం కానీ, ఆర్థిక విషయాలు ఏవైనా కానీ జ్యోతిష్యం మనకు సహకారం చేస్తుంది. ఒకసారి మీ జాతకాన్ని పంపించండి, మీ సమస్య ఏంటో చెప్పండి, నేను ఖచ్చితంగా దాన్ని పరిష్కరిస్తానన్న నమ్మకం నాకుంది. 28 సంవత్సరాలుగా జ్యోతిష్యంలో ఎన్నో గ్రంథాలు, ఎంతో అనుభవాలు, ఎంతో గొప్ప వాళ్ళని కలిసి వాటి అనుభవంతో చెప్తున్నాను నేను. ఖచ్చితంగా అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. ఒక జాతకాన్ని పరిశీలించాలంటే, క్షుణ్ణంగా పరిశీలించాలంటే బాగా చదువుకున్న వారికి, దాని మీద పట్టు ఉన్నవారికి మినిమం 1 గంట సమయం పడుతుందండి. ఏదో ఇలా 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 అనేది కాదు, చాలా విషయాలు ఉంటాయి అందులో. వాటిని లెక్కలోకి తీసుకున్న తర్వాతనే చెప్పాలి, అప్పుడు కానీ సక్సెస్ అవుతుంది. మీకేదైనా సమస్య ఉంటే, బాధపడుతూ ఉంటే, ఇబ్బందిదాయకంగా అనిపించినప్పుడు ఒకసారి నన్ను సంప్రదించండి, మీ సమస్యకు పరిష్కారం చెప్తాను. ఇకపోతే ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలంగా ఉంది. గ్రహాలు కనుక నీచస్థానం పొందితే మాత్రం నేనేమి చేయలేను, చెప్పలేను. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారు ప్రయత్నం చేయండి, సక్సెస్ఫుల్ అవుతారు. నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకున్న వారు పెట్టండి, సక్సెస్ఫుల్ అవుతారు. అది జాతకరీత్యా మేషరాశి అయిన వాళ్ళే. కానీ నాది మేషరాశి అవుతుందా, కుంభరాశి అవుతుందా, ఇలా తలపైకి ఎత్తి చూడడం కాదు. ఒక్కసారి జాతకాన్ని చేసుకోండి. జాతకం లేకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ వెతుకులాడుకోండి. దాన్ని చూసుకుంటేనే మీ జాతకం ఏంటో తెలుస్తుంది, మీ జీవితం ఏంటో తెలుస్తుంది. కాబట్టి మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే ఈ కింది నెంబర్కి ఫోన్ చేయండి, తప్పనిసరిగా సహాయం చేస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.